తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఎన్నో విషయాలు చర్చిస్తూ ఉంటాం. ఖచ్చితంగా ఒక ప్రశ్న అడగాలనుకున్నాను. హనుమాన్ చాలీసా అవునమ్మా. చదివిన వారికి, అది విన్నవారికి, అలాగే ఆ ప్రాంతానికి కూడా ఎంతో శక్తి వస్తుందని విన్నానండి. నిజంగా అంతటి పవిత్రమైనదా, అంతటి శక్తి ఉత్పన్నం చేసేటువంటి శక్తి హనుమాన్ చాలీసాకు ఉంటుందా అనేది చాలా మంది ప్రశ్న. వెంటనే ఏమైనా భయం వేసినా ఫస్ట్ తలుచుకునేది హనుమాన్నే. జై హనుమాన్ జై అని హనుమాన్ అంటూ ఉంటాం. వీరాంజనేయ భజరంగ బలి ఆయన అన్నట్టుగా అలా అంటూ ఉంటాం. అయితే హనుమాన్ చాలీసా గురించి ఈ మధ్య ఎక్కువగా వింటున్నామండి. రీల్స్ చూసినా, ఏవి చూసినా. అంటే ఏంటి అసలు విశిష్టత ఏంటి తెలియచేయండి. విశిష్టత అనేటువంటిది ఏమీ లేదమ్మా. ఏమీ లేదు అనేటువంటిది అసలు లేదు. మొత్తం సర్వం అందులో ఇమిడి ఉన్నాయి. మనం మొన్న ఒక వీడియో చేసుకున్నామమ్మా. అంటే అది దీనికి ఎందుకు వర్తిస్తుంది అంటే అనుకుని నేను చెప్తాను. మొన్న మనం ఒక వీడియో ఈ యుద్ధం గురించి మనం మాట్లాడుకుంటూ మొత్తం ఎంతమంది ఉంటే అంతమందిని కూడా హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి, మేము కూడా మంజు సూక్త పారాయణలు అవి మొదలుపెట్టి చేసుకుంటూ ఉంటాము. హనుమాన్ చాలీసా పారాయణ చేయటము వలన శక్తి అనేటువంటిది అమితంగా ఏర్పాటవుతుంది. దానివల్ల శత్రువులు తగ్గుముఖం పడతారని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. మీరు నమ్మండి నమ్మకపోండి, ముందు మాత్రం సుమన్ ఛానల్ ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు. అలానే చెప్పిన ఒక్క మాటని విని 28.5 లక్షల సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేశారండి. అద్భుతం. మీరు గతంలో చెప్పిన 3 రోజులు 4 రోజుల క్రితం వీడియోలో చెప్పారు 28.5 లక్షల సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేశారట. నాకు అదే అనిపించింది. 24 గంటల వ్యవధిలో యుద్ధానికి విరామం అనేటువంటిది ఒకటి ప్రకటించారని చెప్తే నాకు అనిపించింది, భూమి మీద భగవంతుణ్ణి మనం ఆరాధించేటువంటి దాంట్లో లోపం ఉందేమో కానీ ఆరాధిస్తే ఫలితం తథ్యం అనేటువంటిది మరొక్కసారి యావత్ ప్రపంచానికి ఇది తెలిసింది అని అనిపించింది నా మనస్సుకి. అయితే అందరూ నమ్మకపోవచ్చు. 28.5 లక్షల సార్లు ఎవరెవరైతే పారాయణ చేశారో వాళ్ళ మనస్సాక్షికి తెలుసు కదమ్మా. వాళ్ళ మనస్సాక్షికి ఈ హనుమాన్ చాలీసా గురుగారు చదవమన్నారు. నేను అన్నాం ఏ రకంగా అయినా చదవండి అని చెప్పాం. వాళ్ళు చదువుతున్నారనో వీళ్ళు చదువుతున్నారనో నేను చెప్పాను, ఏదో ఒక రకంగా చదవండి అని అన్నాం. 28.5 లక్షలు నా దాంట్లో ఇప్పటికీ మెసేజ్ ఉందండి. ఎంత ఉంది గురుగారు, మేము ఎన్నిసార్లు చదివాం, మేము ట్రూప్గా ఎంతమంది ఇన్నిసార్లు పారాయణ చేసేసాం. మొత్తం 28.5 లక్షలమ్మా. అనిపించింది 24 గంటల వ్యవధిలో యుద్ధ విరామం అనేటువంటిది ఒకటి మనం చూసాం. ఒక రకంగా అనిపించింది. భాగ్యోదయం అంటే ఇదేనా? ప్రతిదీ ఆంజనేయ స్వామి వారు ఉంటే నవవ్యాకరణ పండితుడమ్మా. సూర్యనారాయణ స్వామి వారి యొక్క వేడి మనం ఇక్కడుండి తట్టుకోలేకపోతున్నాం. ఆయన అటు తూర్పు కొండ మీద ఒక కాలు, పడమర కొండ మీద ఒక కాలు వేసి అటు ఇటు వస్తూ ఆయన దగ్గర చదువుకున్నాడు. ఆయన అంతటి విద్యా గురువు అయ్యారు. అవును, నవవ్యాకరణ పండితుడు. ఎవరైనా దేవతా శబ్దంలో నవవ్యాకరణ పండితుడు ఉన్నారంటే ఆంజనేయ స్వామి, తర్వాత రావణాసురుడు. వీళ్ళిద్దరేనమ్మా. వీళ్ళిద్దరే నవవ్యాకరణ పండితులు అంటే వాళ్ళిద్దరికి ఎవరు లేరు. అంటే ఏమిటి గురుగారు నవవ్యాకరణ అంటే? నవవ్యాకరణ పండితులు అంటే మూలం, దాన్ని మించినటువంటి చదువు లేదు, ఇంకా దాన్ని మించినటువంటి విద్య లేదు. అదే ఇక మూలం. మనం చూసే చూపు, నడిచే నడక, నించునే విధానం, మనం వేసే బట్టలు, మనం మాట్లాడే తీరు, మనం మాట్లాడుతున్నప్పుడు చెయ్యి ఎలా మూమెంట్ వస్తుంది, పెదాలు ఎలా పలుకుతున్నాయి, నాలుక ఎలా వస్తుంది, దీన్ని బట్టి వారు చెప్పింది నిజమా అబద్ధమా ఏంటనే విషయం చెప్పేస్తారండి. అంతకు మించిన చదివిక లేదు ప్రపంచంలో ఎక్కడ కూడా. అంతటి నవవ్యాకరణ పండితులు వారిద్దరే, ఆంజనేయ స్వామి వారు, రావణాసురుడు. సరే, కాసేపు రావణాసురుడు పక్కన పెట్టేద్దాం. మీకు ఎంఎస్ రామారావు గారు ఎందుకు తెలియదండి, ఆయనది ఆ సుందరకాండ ఒక్కసారి పూర్తిగా సుందరకాండ ఆయన చేయడానికి గల కారణాలు ఏంటని చదివితే, చదివిన దాన్ని అర్థం చేసుకోగలిగితే జీవితంలో ప్రతి మనిషి సుందరకాండ వదిలిపెట్టారండి. హనుమాన్ గురుదేవులు అన్నట్టు అసలు ఆయన వాయిసే ఆయన. అయ్యో, ఆ సుందరకాండ
అంటే సుందరకాండ కావచ్చు, హనుమాన్ చాలీస కావచ్చు, మణిసూక్తం కావచ్చు, ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి ఏదైతే మనము ఒక క్రమబద్ధీకరణగా చేస్తామో, కొన్ని సినిమాల్లో కూడా మనం రీసెంట్గా గోపాల సినిమా కూడా ఒకటి మనం చూసాం. ఆ కోర్టు నుంచి బయటకు వస్తున్నప్పుడు ఎప్పుడో వెంకటేశ్వరం చూసి వామ్మో పైకి చూసి వీళ్ళందరూ పారిపోతారు. ఎందుకు పారిపోయారు అప్పుడు ఎవరికి అర్థం కాదు. తర్వాత ఒక రకమైనటువంటి రూపం, పెద్ద రూపం, ఒకటి నరసింహ రూపం, ఏదో ఒక రకమైన రూపం, ఆకారం వస్తుంది. అటువంటిది మనస్సుని లగ్నం చేసుకొని దృష్టి కేంద్రీకరించి మన దేశం భాగ్యోదయం కావాలి అనే ఒక ఉద్దేశ్యంతో ఒక్క మాట చెప్పిన దానికి విని 28 లక్షల సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేశారు అని అంటే సామాన్యమైన విషయం కదండి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ప్రతి మనిషి ప్రతి కుటుంబంలో ఆ మన్యు సూక్తం లేదంటే కనుక హనుమాన్ చాలీసా అనేటువంటి పారాయణలు చేయటం వలన ఆ కుటుంబం నిత్యము 5 వేళ్ళు కడుపులోకి వెళ్తాయి. కంటి నిండా నిద్ర, చేతి నిండా పని, కడుపు నిండా భోజనం, ఈ 3కి లోటు ఉండదమ్మా. ఎలాంటి శత్రుభీతి అనేటువంటిది, క్షామడాంబరి, మహామారి, అగ్నిభయ, రాజభయ, చోరభయాలు ఏవి కూడా లేకుండా సుఖంగా జీవిస్తాడు అంటానికి మరొక్కసారి ఈ 4 రోజుల్లోనే నాకు అర్థమైందమ్మా. మనం నమ్మేటువంటి దాంట్లో లోటు ఉండాలి. మనం కనుక నమ్మి చేశామా ఖచ్చితంగా ఆయన అక్కడ కూర్చుంటాడు అనేటువంటిది మాత్రం నాకు సుస్పష్టంగా నేనంటాం కాదు. ఈ 28.5 లక్షల సార్లు ఈ 2 రోజుల వ్యవధిలో ఎవరైతే పూనుకొని ఇది మనది, మనం ఇక్కడ జన్మించాం, మనం చేయవలసిన బాధ్యత మనకుంది, మన ధర్మంగా మనం చేద్దాం, శక్తిని అందిద్దామని చెప్పి సంకల్పం తీసుకుని చేశారు. నిజంగా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారం చేయకూడదు. అంటే నాకన్నా వయసులో పెద్ద కావచ్చు కానీ వృత్తిరీత్యా నేను వైదిక విషయంలో ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా సుఖయోజన విస్తృత అని చెప్పి నేను ఆశీర్వచనం చేస్తున్నాను. నిజం ఇదైతే అంటే తీసిపారేయకుండా ఏమవుతుందిలే అని అనుకుంటా అనేవాళ్ళు ఉన్నారు కావచ్చు, కానీ నమ్మిన వాళ్ళు ఇది పాటించారు, ఫలితం చూస్తూ ఉన్నాం. మన్యు సూక్త పారాయణం ఏమైతే అంటే అంత స్థాయిలో మేము చేయలేదు, మేము ఒక 4-5 కలిసి 28,000 మాత్రమే చేయగలిగాం. ఇది మన్యు సూక్తం. మన్యు సూక్తం 28,000 సార్లు అని అంటే మీకు అందులో ఉండేటువంటి ఒక అద్భుతాన్ని చూపిస్తారమ్మా. మనం అక్కడ కూర్చొని ఒక 111 సార్లు కదలకుండా మన్యు సూక్తం పారాయణ చేయాలని కూర్చుంటే మన్యు సూక్తం పూర్తయ్యేలోపు అక్కడికి వానరం వచ్చి వెళ్తుందమ్మా. మనం ఎక్కడ చేసినా సరే మనకు వానరం ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అది గొప్పతనం. మీరు ఎక్కడైనా కూర్చోండి, 111 సార్లు అలా కదలకుండా కూర్చొని మన్యు సూక్తం చేయాలని చెప్పి ఓం యస్తే మన్యో విధద్వజ్రసాయ కసహోజః పుష్యతి విశ్వమానుషకు సాఖ్యామదా సమార్జంత్వయాజుజా సహస్కృతేన సహసా సహస్వత మన్యురింద్రో మన్యురేవాసదేవో మన్యుర్హోత వరుణో జాతవేదాః మన్యుం విషఈలతే మానుషీర్యాః పాహినో మన్యో తపసా సజోషాః అభీమన్యో తపసస్తవీయాన్ తపసా జజా విజహి శత్రును అమిత్రః వృత్రః దస్యుః చ విశ్వా వసూన్యాభరాత్వన్నః అనుకుంటూ మన్యు సూక్త పారాయణ చేస్తే ఖచ్చితంగా వానరం వచ్చి వెళ్తుందమ్మా. లేదా ఒక 10 మందో 15 మందో మన్యు సూక్తం పారాయణ చేస్తున్నారు, 10 మంది కూర్చొని వింటున్నారంటే ఖచ్చితంగా పరిశీలించండి. వినే వాళ్ళల్లో ఏదో ఒక మనిషి, ఒక వానరం ఏ రకంగా తన ఒళ్ళు గోక్కోవటం, మామూలుగా మనం ఇలా అనుకుంటాం ఏమైనా వస్తే అది ఇట్ట ఏదైతే కనుక దాని ఒక విధానంలో ఉంటుందో ఆ ఒక్క ప్రక్రియ ఒక మనిషి చేస్తాడు అక్కడ. ఏదో ఒక రూపంలో వానరం రావటమా, అక్కడ ఉన్నటువంటి రూపమే, అక్కడ ఉన్నటువంటి మనుషులే వానరం ఏ రకంగా అయితే కనుక తను ఇలా ఒక రకంగా ఉంటుందో ఆ విధానాన్ని అక్కడ వాళ్ళు చేస్తారమ్మా. వచ్చేస్తుంది, ప్రత్యక్షంగా కనిపిస్తాడు. అది 28,000 సార్లు 27-28,000 సార్లు మేము చేయగలిగాం. 28.5 లక్షలు హనుమాన్ చాలీసా, 28,000 సార్లు మన్యు సూక్తం సామాన్యం కాదమ్మా. దాని ప్రభావమే మనం ఒకవేళ ప్రశాంతంగా ఉంటున్నామా ఇప్పుడు ఇంకా అనేది నా మనస్సుకి చాలా అమితమైనటువంటి సంతోషంగా అయితే ఉందమ్మా. కొంతమంది చేస్తే ఇలా ఇంకా కోట్ల సార్లు చేస్తే ఇంకెంత శక్తి ఉత్పన్నం అవుతుంది. దేశం మొత్తం కూడా ప్రపంచానికి మనకు ఆధ్యాత్మిక భక్తి సారాంశం అయిపోతుందమ్మా.
అందరు కలిసి కూర్చుంటే మాత్రం. అయితే ఒక సంకల్పం తీసుకుందాం మీ మాట మీదే. రాబోతుంది కూడా హనుమత్ జయంతి ఉంది అవును, ప్రత్యేకించి. ఈ రోజు ఆ రోజు అని కాదు, ఆంజనేయ స్వామిని ఏ క్షణంలో ఎప్పుడైనా మనకి తలుచుకోవచ్చు. ఎప్పుడు భయం వేసిన శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటాం అంతే. అంతే, పిల్లలందరికీ సూపర్ హీరో కదా ఆయన. ఎంతో ఇష్టమైనటువంటి దేవుడు అని చెప్పొచ్చు. So, చాలా చక్కగా వివరించారు గురుగారు. ఇంకా చాలా సందేహాలు ఉన్నాయి, మాట్లాడదాం మరిన్ని ఎపిసోడ్స్ లో. తప్పకుండా అసలు ఎలా పారాయణ చేయాలి ఉమ్. వీటి గురించి కూడా మనం మాట్లాడదాం. తప్పకుండా అమ్మా. ధన్యవాదాలు గురుగారు.